అమరావతిలో 5 సెంట్ల భూమి ఉన్నటువంటి ఒక వృద్ధురాలు, బిడ్డలు చనిపోయి, మనవరాలు మతిస్థిమితం సక్రమంగా లేక ఇబ్బంది పడుతూ, ఆమె నన్ను ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించమని హైకోర్ట్‌కెళ్తే, హైకోర్ట్ దాని మీద నోటీసులు ఇచ్చింది. నేను వాళ్ళ లాయర్‌ని ప్రశ్నించింది. "మీకు తెలీదా ఇట్లాంటి పిటిషన్ ఏసేటప్పుడు? కోర్టులు అట్లాంటి ఆదేశాలు ఇవ్వవని మీకు తెలీదా" అని. కానీ ఇలా కనుక పిటిషన్ వేయకపోతే అసలు కోర్ట్ పరిశీలించేదా? పట్టించుకునేదా? మీడియాలో రాకపోతే పట్టించుకునేదా? ఎంతమంది ప్రజా ప్రయోజన వ్యాజ్యాలేస్తున్నారు? ఎందుకు పట్టించుకోవటం లేదు? నంబర్ 1. నంబర్ 2, ఒక్కసారి ఆలోచించండి. మానవీయ కోణం ఆలోచించాలి న్యాయ వ్యవస్థ. అమరావతిలో ఒక ఎకరం ఉన్నటువంటి రైతు అతని దగ్గర నుంచి భూమి తీసుకొని 3 ఏళ్లలో నీకు ఫ్లాట్ ఇచ్చేస్తానయ్యా, ఓ 1200 గజాలు అంటే ఒప్పుకున్నాడతను. ఏడాదికి ఆళ్ళిచ్చేటటువంటి డబ్బులతో రూ. 2,500, 3,000 నెలకి. 2,500, 3,000 రూపాయలతో ఒక కుటుంబం బ్రతకగలుగుతదా? సాధ్యమా? న్యాయస్థానంలో పనిచేసే సిబ్బంది ఎవరైనా బ్రతకగలుగుతారా? ఎలాగ మరి వీళ్ళు? పోనీ అందులో ధనవంతులు ఎవరైతే ఆల్రెడీ వేరే ఆస్తులుండి అంటే వేరే వ్యాపారాలయి చేసుకుంటూ ఇక్కడ పొలం ఉన్నోళ్ళు అట్లా బ్రతుకుతారంటే అర్థం ఉంది. కానీ ప్యూర్‌లీ అగ్రికల్చర్ మీదనే ఆధారపడి కూరలు పండించుకుని, మల్లెపూలు పండించుకుని, అరటిపళ్ళు పండించుకుని అలాగ బ్రతుకుతున్నటువంటి రైతుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి భూమి వాళ్ళకి ఆ ఫ్లాట్లు 11 ఏళ్ళు అయిందే. డెవలప్డ్ ఫ్లాట్లు, ఆ ఏరియా అద్భుతంగా డెవలప్ అయిపోతుందని కదా ఆళ్ళ దగ్గర నుంచి తీసుకుంది. వాళ్ళందరి జీవితం ఏంటి? నెలకు 2,500, 3,000 ఏడాదికోసారి డబ్బులేస్తారు. మళ్ళీ అందులో ఈ మీటింగులకి వీటికి అని చెప్పేసి ఇదివరకు ఆ చందాలు వసూలు చేశారు జగన్ హయాంలో. ఇందులో వచ్చిన డబ్బుల్లో నుంచి. వాళ్ళ బ్రతుకేంటి? వాళ్ళ జీవితం ఏంటి? రైతులుగా దర్జాగా బ్రతకాల్సిన వాళ్ళు కూలీలుగా బ్రతకాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంకా ఇంతకాలం ఎందుకు అట్లాగా ఆగుంది? 3 ఏళ్లలో సెట్ అవ్వాల్సిన జీవితాలు 11 ఏళ్లైనా కూడా. మానవీయ కోణం ఆలోచించాం మనం? హైకోర్ట్ ఉన్నటువంటి ప్రదేశం. అది కూడా వేరే రైతుల భూములే కదా! ఒక్కసారి అందులో హ్యూమన్ టచ్, ఎందుకంటే ఇవాళ మన హైకోర్ట్‌లోని అనేక మంది న్యాయమూర్తులు మానవీయ కోణంలో ఆలోచించగలిగిన వాళ్ళున్నారు. వచ్చారు కొత్తగా గూడా. ఏదో ఇంతకుముందు ఇక్కడ చేసి ఎళ్లి మళ్ళీ వెనక్కొచ్చినోళ్ళు. ఒక్కసారి దాంట్లో హ్యూమన్ టచ్ చేయాల.